హలో, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఏంది ఇలా ఉన్నా అనుకుంటున్నారు? ఇంత మార్నింగ్ అనమాట ఇదంతా. ఈ టైం పెద్ద 7:30 అయింది. మార్నింగ్ 7:30 అంటే నేను 5:30 అట్లా లేసేసాను అనమాట. సెకండ్ సాటర్డే సెలవు కదా, మాకు కరెంటు కూడా పోద్దండి. 9 ఆ టైంకి పోద్ది. 2 కల్లా వస్తాలో పని చేసుకోవాలన్నమాట. మా రుత్తు చూడండి రెడీ అయిపోయాడు. స్కూల్లో ఉన్న రోజు 7:30 కూడా లేపితే లేస్తాడు వీడు. అట్లాంటిది చూడండి, లేచి కూర్చునేసి టీవీ చూస్తూ ఉన్నాడు. స్నానం కూడా చేసాడు వాడు. సో నేను ఇంకా అంట్లు అన్నీ తోమేసేసుకున్నాను. అంట్లు అన్నీ తోమేసుకొని ఇల్లు చిమ్మేసుకొని ఇల్లు చేసుకొని అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇంకా ఇంకా నేను కూడా వెళ్ళి పూజ చేసుకోవడమే. ముందైతే కరెంటు పోతే కరెంటుకి సంబంధించిన పనులన్నీ చేసుకుందామని ఫస్ట్ అవి చేసుకున్నాను. సో ఈరోజు నేను డే బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు చేస్తానో మొన్న ఒకరోజు ఇలానే డే బ్లాగ్ చేద్దామని ఆన్ చేసుకొని ఇంట్రడక్షన్ ఇచ్చానే కానీ స్టార్ట్ చేసానే కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. వర్క్ వల్ల మాకు ఇంటి పని జరుగుతుంది. సో దానివల్ల మాకు లేట్ అయిపోతూ ఉందన్నమాట. సో మన ఛానల్లో మనం వీలైనంత వరకు ఈరోజు ఫుల్ బ్లాగ్ తీయడానికి ప్రయత్నిస్తాను నేనైతే. ఇవ్వండి, వీళ్ళ బచ్చా గ్యాంగ్ మొత్తం వచ్చేసింది ఆడుకొని. హాయ్ చెప్పులకి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు తేజు, హాయ్ చెప్పు. వాడి గ్యాంగ్ అన్నమాట వీళ్ళంతా. ఇంకా వస్తూ ఉంటారు, ఇంకా 11 లోపు ఆడుకుంటూ ఉంటారు వీళ్ళు. బచ్చా గ్యాంగ్ రచ్చే ఒకరికొకరు కొట్టుకునేది చెప్పుకునేది కదా తేజు. చూడండి గాయ్స్, నా 6 ప్యాక్ బాడీ అంట. వామ్మో, ఓ మై గాడ్, 6 ప్యాక్ వచ్చేసిందా నీకు? దించి రుత్తు రై రారా స్టెప్ వేస్తావు కదా, వేస్తావా? స్టార్ట్. రై రారా డ్యాన్స్ స్టెప్ వేస్తున్నాడు అనమాట మా అబ్బాయి. వాడు నేర్చుకుంటున్నాడు పక్కన మా వాడితో. రుత్తు ఇట్రా. వెరీ గుడ్, సూపర్, గుడ్ జాబ్. రుత్తు రీడింగ్ వర్క్స్ ఉన్నాయి కదా, రీడింగ్ వర్క్స్ చేయవా? రేపు చేస్తాడంట. ఈవినింగ్ ట్యూషన్ చదివేయాలి. ఇలా ఉదయాన్నే దేవుడికి కూడా పెట్టేశాను అనమాట. 8:10 8:20 లోపు అయిపోయింది నాకు దేవుడికి పెట్టడము. అది సాంబ్రాన్ వేసానండి, భలే స్మెల్ వస్తుంది. అది చూడండి ఎంత పొగ వస్తుందో, ఫుల్గా పొగ వస్తుంది అనమాట. ఇంక ఈ సెక్షన్ అవ్వడంతోనే వెంటనే ఈ సెక్షన్కి వచ్చేసాను. రుత్తుకి దోశ పోయాలి కదా. మాకు ఎవరీ సెకండ్ సాటర్డే కరెంటు పోతుంది. 9 బట్టి 9 to 2 వరకు ఉండదన్నమాట. వీళ్ళు ఇంతే గేమ్స్ ఆడుతూనే ఉంటారు ఎండలో పడి. ఇంకా వానికి ఇంటికి పిలిస్తే అన్నానికి వస్తాడు. ఇంక పడుకొని పెట్టేస్తాను అనమాట, అన్నం తినిపించేసి. ఐస్ క్రీమ్ కొంటున్నాడు మళ్ళీ. మా అత్తమ్మ గోంగూర పచ్చడికి రెడీ చేస్తుంది. ఇంకెంత వచ్చినా వంట పని తప్పదు కదా, అందుకని ఇంకా వంట స్టార్ట్ చేస్తాను అనమాట. అన్నం పెట్టేస్తాను ఒక పొయ్యి మీద క్యాబేజీ పప్పు చేస్తున్నాను. క్యాబేజీ పప్పు చాలా ఈజీ అండి. కొంచెం అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను, కొంచెం జలుబు చేసి ఓపిక లేక. ఇలా కుక్కర్లో పెట్టేసాను క్యాబేజీ పప్పుని. మా అత్తమ్మ తిడతా ఉంది, క్యాబేజీ పప్పు కుక్కర్లో పెడితే బాగుండదు, విడిగా ఉడకబెట్టని. నాకేమో ఈరోజు బాగా ఫుల్గా కోల్డ్ చేసి ఓపిక లేదనమాట. రోజు స్కూల్ సాంగ్కు పెడతాను, ఈరోజు ఆ సాకు పెట్టాను. చూద్దాం విజులు వస్తుందో రాదు. మా కుక్కర్ కొంచెం ప్రాబ్లంలో ఉంది, చూద్దాం. గోంగూర పచ్చడి చేస్తున్నారు మా అత్తమ్మ. గోంగూర పచ్చడి రోట్లో, మా అత్తమ్మ మ్యాక్సిమం పచ్చళ్ళు రోట్లోనే దంచుతారు, మిక్సీకి వేస్తే నచ్చదన్నమాట. ఆ రోట్లో దంచే పచ్చడి అది. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు,
ధనియాలు ఉప్పు వేసి దంచుతున్నారు. గోంగూర ఉడకబెట్టారనమాట. నీళ్ళు పోసేస్తాం ఆకులో, నీళ్ళు పోయలేదంట ఆకులో. అది ఆకు మనం కడిగేస్తాం కదా, ఆ నీళ్ళకే అది అట్లా పేస్ట్ లాగా అయిపోయింది ఉడకబెడితే. కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాం అనమాట. గోంగూర పచ్చడి. నేను పచ్చళ్ళు పెద్దగా తిననండి, అస్సలు తినను. దంచుతుంటే మాత్రం నీళ్ళు వస్తున్నాయి నోట్లో నుంచి. మొత్తం అయినాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను పచ్చడిని. పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఎంతమందికి ఇలా ఆయిల్లో ఇలా సన్న ముక్కలు చేసుకుంటే పిల్లలు వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. అందరికీ తెలుసుంటుంది చాలా వరకు. ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి, కమెంట్ చేయండి. మా వాడు చాలా ఇంట్రెస్ట్గా చదివేస్తున్నాడు. వాడిని మీకు చూపిస్తాను. మళ్ళీ కానీ వీడియో తీస్తా అంటే ఓవర్ చేస్తాడు. చూద్దాం. చూడండి చదువుతున్నాడు. మా వాడు ఆడుకుంటా ఉన్నాడు ఇప్పుడు దాకా. ఇప్పుడే తీసుకొని వచ్చి కూర్చోబెట్టాను అనమాట. కరెంట్ లేదు కదా, టీవీ పెట్టుకోవడానికి లేదు మమ్మీ అంటే, సరే చదువుకో అయితే అన్నాను. కొంచెం చదువుతూ ఉన్నాడు. గుడ్ బాయ్. ఎప్పుడో ఒక్కసారి లేండి అట్లా చదవాలనిపించినప్పుడు. మా వాడు మొన్న వర్డ్స్ చెప్పాడు. వీలైతే అది కూడా మీకు వీడియోలో యాడ్ చేయడానికి చూస్తాను. చాలా బాగా చెప్పాడండి. చిన్న షార్ట్ అయితే పెడతాను. ఛానల్ CHA నెట్వర్క్ పేరెంట్స్ డిఫరెంట్ జాయింట్ ఫ్యామిలీ INT జాయింట్ ఫ్యామిలీ ఫ్యామిలీ గ్రాండ్ పేరెంట్స్ GRA గ్రాండ్ పేరెంట్స్ PARENTS గ్రాండ్ పేరెంట్స్. వెరీ గుడ్ రుతు, గుడ్ జాబ్. చెప్పు. యంగర్ వెరీ గుడ్. నైస్ జాబ్ రుత్విక్, గుడ్ జాబ్. ఈరోజు సాటర్డే స్పెషల్ 2-3 వంటలు అయినాయి అన్నమాట, అందుకే చూపిస్తున్నాను. వైట్ రైస్, ఎమ్మి గోంగూర పచ్చడి, క్యాబేజీ పప్పు, మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఉల్లగడ్డ ఫ్రై. చెప్పాను కదా, బంగాళదుంప, ఉల్లగడ్డ, ఇంకా ఆలుగడ్డ. దీనికి ఎన్ని పేర్లండి ఇంగ్లీష్లో? పొటాటో ఫ్రై. నా ఫేవరెట్ ఇదైతే. మధ్యాహ్నము తినేసేసి పడుకొని నిద్రపోయానండి. ఫుల్గా మొహం చూస్తారు, ఫుల్ కోల్డ్ చేసింది. నిద్రపోయాను అనమాట. ఇప్పుడు లేచి ఇంకా ఇల్లు వాకిలు జిమ్మేసేసుకొని నేను బ్లాగ్ చేయాలనే సంగతి కూడా మర్చిపోయాను యాక్చువల్గా అయితే చెప్పాలంటే. ఇంకా లేచి పని చేసుకుంటా ఉన్నాను. గిన్నెలు తోముకొని, ఆడవాళ్ళకి పెద్ద టాస్క్ గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడమే కదా. ఇంకోండి బట్టలు మడుస్తున్నాను ఉతికినవి. నేను ఉతకడం అంటే సోప్ వేసి కింద కూర్చొని ఉతకట్లేదు. అటు ఉతికే వాళ్ళందరూ హ్యాట్స్ ఆఫ్ అండి. నేనైతే వాషింగ్ మిషన్లో అయితేనే వేస్తాను. సో నాకైతే ఆ ప్రాబ్లం అయితే లేదు. ఉతికిని మారేసుకుంటాను అంతేను. ఇప్పుడు బట్టలు మడిచే ప్రోగ్రాం ఒకటి ఉందన్నమాట. ఇది మడిచేసి ఇంకా స్నానం చేసేస్తే నేను రుతు, ట్యూషన్ పిల్లలు వస్తారు. నాకు 6 కల్లా వచ్చేస్తారు ట్యూషన్ పిల్లలు.
ఇంకా వాళ్ళతో సరిపోద్ది నాకు 8 వరకు. ఫుల్ బిజీ అయిపోతాను. ఇంకా వాళ్ళు వస్తే ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అన్నీ చెప్పుకుంటూ కూర్చునేస్తాను. అసలు ఏ టెట్ వెళ్ళిపోయిందో కూడా తెలియదు అనమాట. ఈవినింగ్ అయిపోయిందండి. ఈరోజు వ్లాగ్లో ట్యూషన్ టైంకి వచ్చేసాను నేనైతే. మా ట్యూషన్ పిల్లలు వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు. ఈరోజు నాకు చాలా తక్కువ మందే వచ్చారు పిల్లలు. ప్రశాంతంగా ఉంది. అంటే వాళ్ళు లేరని కాదు, వాళ్ళు ఉండకపోతే నాకైతే అస్సలు టైం గడవదండి. ఈ టైంలో చాలా ఇదిగా అసలు ఈరోజు కూడా ఎట్టుందంటే పిల్లలు లేదే ఇంకా రాలేదే అని ఇదిగానే ఉన్నాను. చూడండి వీళ్ళు ఎట్ట మాట్లాడుకుంటున్నారో కూడా చూపిస్తాను మీకు నేను ఇప్పుడు. వీడియో చేస్తున్నానని బుక్స్ అడ్డం పెట్టుకుంటున్నారు మొహాలు కనిపించకుండా. చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నారు మా పిల్లలు. ఇప్పుడు ఎస్టీ ఉంది, ఎస్టీ అయితే కానీ తెలియదు అనమాట మా వాళ్ళు బండారాలు. ట్యూషను చెప్తూ ఉంటే అసలు టైమే తెలియదండి, చాలా బాగుంటుంది. ఇదొక టైంపాస్ లాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక పిల్లోడు ఒక డౌట్ అడిగేటడికి ఇంకో పిల్లోడు ఇంకో డౌట్ అడుగుతాడు, అట్లా ఉంటుంది. యాక్చువల్గా ఈ వీడియో కూడా తీయలేను, ఇప్పుడిప్పుడే పిల్లలు వస్తున్నారు, 6 అయింది. సో అందుకే మెల్లగా ఇప్పుడు తీస్తున్నాను, మళ్ళీ మళ్ళీ కుదరదని. మా ఋతు ఏడుస్తున్నాడండి. ఋతుని వాళ్ళ డాడీ పార్క్కి తీసుకెళ్తున్నారు. పాపం వర్క్కి వెళ్ళిపోయారు, ఇంకా రాలేదు, అందుకని ఏడుస్తూ ఉన్నాడు ఋత్విక్. చూడండి ఎలా ఏడుస్తున్నాడో. ఫీల్ అయ్యాడు పాపం బిడ్డ. అది నాకైతే అలవాటు అయిపోయింది. తన వర్క్కి వెళ్తే ఎలా ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కదా. సో అది చిన్న బాబు, వాడికి అర్థం కాలేదు ఇంకా. కానీ బట్ చాలా వరకు ట్రై చేస్తా అన్నారు, వచ్చి తీసుకెళ్తా అన్నారు. మనం కూడా అది చెప్తున్నాము, వాడైతే వినట్లేదు. సో ఏం చేయలేమన్నమాట. వాడు ఏడుస్తుంటే నేను ఓదార్పు యాత్రకి వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు. సో ఈరోజు పిల్లలు చాలా తక్కువ మంది వచ్చారండి. సో వీళ్ళు గేమ్స్ ఆడదామంటున్నారు, గేమ్స్ ఆడుతున్నాం అనమాట. మేము ఈ అంతాక్షరి ఇట్లాంటివి పెట్టుకుందాం అనుకుంటున్నాము. నేనైతే ఓన్గా ఒక సాంగ్ రాస్తున్నాను, 1, 2, 3 సాంగ్స్ రాస్తున్నాను. అవి వినిపిస్తుంటే వీళ్ళు ఇట్లా నోరు తెరుచుకొని చూస్తున్నారు. పాడదామా వద్దా ఆలోచిస్తున్నాను. సో ఆ పాట ఏందా, ఆ పాట ఎలా పాడాలా వీళ్ళ ముందు బాగుంటుంది. నాకైతే ఇష్టము, ఎవరి టాలెంట్ వాళ్ళది కదండి. సో అదనమాట మ్యాటరు. ఇప్పుడైతే నేను సాంగ్ పాడదాం అనుకుంటున్నాను. ఒక 2 లైన్స్ అయితే పాడతాను. ఏదోలా అనిపిస్తుంది, నా ముందే నిలిచింది, అనేంతలాగా మోసం ఉంది, అదేమిటో కానీ తెలియంది, నువ్వొక లోకం నేనొక లోకం, నువ్వొక లోకం నేనొక లోకం, పోదామా చిలకమ్మా, నువ్వొక వైపు నేనొక వైపు, పోదామా గాలమ్మా. అంటే ఇది చాలా వరకు ఉంది సాంగ్. ఒక ఫుల్ సాంగ్ అయితే రాశాను, ఒక చరణం వరకు అయితే రాశాను, కానీ నేను పాడట్లేదండి. వీళ్ళు అడిగారని ఊరికే ఆ చరణం వరకే పల్లవి వరకే పాడాను అనమాట. నా వాయిస్ బాగాలేకపోతే వదిలేసేయండి. సో ఇదన్నమాట. ఈ పేరేంటి? నాగలక్ష్మి పారిపో, వీరి గుమ్మడి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? సాయి పారిపో, వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? లోకి రా. ఫ్రెండ్స్ అందరూ బర్త్డే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తుంది. సో మా డిన్నర్ అయితే అయిపోయింది, ఇంకా మేమైతే పడుకుంటున్నాం అనమాట. ఇప్పుడే మా వారు కూడా తిన్నారు. సో ఇంక మేము పడుకుంటున్నామండి. ఈరోజైతే నా డే బ్లాగ్ సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేయగలిగాను. ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా చేద్దాము అనే ఇదిలోనే చేశాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటేనే మాకు కూడా వ్లాగ్స్ తీయాలనిపిస్తుందండి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రుత్విక్తో మమ్మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.